వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గితేనే వాణిజ్యం కొనసాగుతోందని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు. ఇది 1000 నుంచి 1500 ఏళ్లుగా కొనసాగుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిపై తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్కు అంగీకరించుకుంటే వాణిజ్యం నిలిపివేస్తానని భారత్ పాకిస్తాన్కు చెప్పానని అన్నారు. అందుకే విరమణకు అంగీకరించాయని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గితేనే వాణిజ్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం అనే పదం వాడడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రంగా స్పందించిన విషయం మనకు తెలిసిందే. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను ఒక షరతు పెట్టానని ఆయన అన్నారు. మీతో భారత్ పాక్ వాణిజ్యం సంబంధాలు బలోపేతం చేసుకోనున్నాం. ఈ భయాందోళనమైన వాతావరణానికి ముగింపు పలకండి. అలా అయితేనే ముందడుగు వేస్తాం, లేకపోతే ఎటువంటి వాణిజ్యం చేయబోం అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తనదైన శైలిలో వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారని చెప్పారు. తాను వాడినట్లుగా ఎవరు వాణిజ్యాన్ని ఉపయోగించలేదని ఆయన అన్నారు. 2 అణ్వస్త్ర దేశాల మధ్య ప్రమాదకర ఘర్షణను ఆపడానికి తన యంత్రాంగం కృషి చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల నాయకులు పరిస్థితిని అర్థం చేసుకున్నారని, అందుకే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించారని ఆయన అన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషి చేస్తానని ట్రంప్ గతంలో చెప్పారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అప్పటి పాక్, భారత్ ప్రధానులతో ఈ విషయం గురించి మాట్లాడారు. అయితే భారత్ మాత్రం 3వ వ్యక్తి జోక్యాన్ని అంగీకరించలేదు. దీనితో ట్రంప్ ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలతో మరోసారి కాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడవలసి వచ్చింది. అంతేకాదు, ఇరు దేశాల మధ్య ఇది 1000 నుంచి 1500 ఏళ్లుగా కొనసాగుతుందని అర్థంలేని వ్యాఖ్యలు చేయడంతో దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై? కామెంట్ చేయండి.